ఐపీఎల్ 2025 లో మరో పరుగుల వరద మ్యాచ్ కి అయితే రంగం సిద్ధమైంది. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జీ ఇద్దరి మధ్య అయితే కుప్పలో ఎదిగ్గా మ్యాచ్ అయితే జరగబోతుంది. ఈ మ్యాచ్ లో అయితే మాత్రం పరుగుల వరద అయితే పారబోతుందని చెప్పాలి. మళ్ళీ ఎస్ఆర్హెచ్ టీం అయితే ఫస్ట్ మ్యాచ్ లో అయితే పరుగుల వరద అయితే సృష్టించారు. మళ్ళీ ఈ మ్యాచ్ లో అటువంటిదే సృష్టించే అవకాశం ఎక్కువగా ఉంది. మెయిన్లీ ఈ మ్యాచ్ లో అయితే మాత్రం ఎస్ఆర్హెచ్ టీం ఆ 300 మార్క్ ని అందుకోగలదా లేదనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఆ 300 మార్క్ అందుకుంటారు లేదనేది చూడాల్సి ఉండబోతుంది. ఈ మ్యాచ్ లో అయితే మాత్రం ఎస్ఆర్హెచ్ టీం ఫస్ట్ మ్యాచ్ గెలిచి ఈ మ్యాచ్ లో అయితే బరిలో దిగబోతున్నారు. ఎల్ఎస్జీ టీం చూసుకుంటే అలా ఫస్ట్ మ్యాచ్ లో అయితే ఓటం పాలయ్యారు. మళ్ళీ వాళ్ళకి గెలవాల్సిన మ్యాచ్ అయితే ఎల్ఎస్జీ టీం ఓటం పాలయ్యింది. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని వీళ్ళిద్దరి మధ్య అటాక్ స్టాట్స్ చూసామంటే ఇప్పటి వరకు 4 మ్యాచ్లు అయితే జరిగాయి. ఎస్ఆర్హెచ్ టీం చూసుకుంటే ఒక్క మ్యాచ్ మాత్రమే గెలవగలిగింది. ఎల్ఎస్జీ టీం చూసుకుంటే 2 మ్యాచ్లు అయితే గెలిచింది. అటాక్ స్టాట్స్ అయితే మాత్రం ఎస్ఆర్హెచ్ టీం ని ఎల్ఎస్జీ టీం అయితే క్లీన్ డామినేషన్ అయితే చూపెట్టింది. లాస్ట్ ఇయర్ మాత్రం ఎస్ఆర్హెచ్ టీం ఎల్ఎస్జీ టీం మీద ఎటువంటి విన్ సాధించారో మనం ప్రత్యేకంగా చూసాం. మళ్ళీ అటువంటిది ఇప్పుడైతే క్రియేట్ చేయాలని చూస్తుంది ఎస్ఆర్హెచ్ టీం అయితే. ఇక ఉప్పల్ పిచ్ రిపోర్ట్ విషయానికి వచ్చామంటే ఐపీఎస్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. ఇక్కడ ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్ కాదు, ఇది బ్యాట్స్మెన్స్ కూడా బ్యాటింగ్ పరుగుల వరద అయితే పాడుతూ ఉంటుంది. మనమైతే చూసాం ఫస్ట్ మ్యాచ్ లో అన్ని 2 టీంలు కూడా పరుగుల వరద అయితే సృష్టించారు. ఇక ఈ మ్యాచ్ లో కూడా అదే సీన్ అయితే రిపీట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. 2 బాళ్ళు తుప్పల్లోకి పోతాయి అనేది వేచి చూడాల్సి ఉంది. ఇక్కడికైతే మాత్రం బౌలర్స్ కి అస్సలు హెల్ప్ అయితే దొరకట్లేదు. ఎస్పెషల్లీ స్పిన్నర్స్ అయితే మాత్రం మరీ దారుణంగా ఫెయిల్ అవుతున్నారు. డే మ్యాచ్ లోనే స్పిన్నర్స్ అయితే అంత బాగా బౌలింగ్ చేయలేకపోయారు. ఇది ఇంకా చూసుకుంటే నైట్ మ్యాచ్ అయితే మాత్రం అసలు స్పిన్నర్స్ కి అయితే హెల్ప్ లేదు. ఇక రౌండ్ స్టార్ట్ విషయానికి వచ్చామంటే ఇప్పటి వరకు 78 మ్యాచ్లు అయితే జరిగాయి. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 35 మ్యాచ్లు అయితే గెలిచింది. చేసిన టీం 43 మ్యాచ్లు అయితే గెలవగలిగింది. మిగిలిన మ్యాచ్లకి అయితే రిజల్ట్ రాలేదు. ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ చూసుకుంటే 162 గా ఉంది. టాస్ విషయానికి వచ్చామంటే టాస్ గెలిచిన కెప్టెన్ కళ్ళు ముంచుకు అయితే ఫీల్డింగ్ తీసుకుంటారు. ఎస్పెషల్లీ ఎల్ఎస్జీ టీం టాస్ గెలిస్తే ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకుంటారు. ఎస్ఆర్హెచ్ టీం కి అయితే మాత్రం టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసినా కూడా మనం అయితే ఆశ్చర్యపోవక్కర్లేదు. ఎస్ఆర్హెచ్ టీం చూసుకుంటే ఆ ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడే ఈజీగా 250 రన్స్ అయితే కొట్టగలుగుతున్నారు కాబట్టి అదైతే ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు. ఇక టీమ్స్ విషయానికి వచ్చామంటే ఎస్ఆర్హెచ్ టీం టాప్ నాచ్ ఫామ్ లో అయితే కనబడుతున్నారు. ఎస్పెషల్లీ ఆల్ బ్యాట్స్మెన్ ట్రావిస్ అండ్ అభిషేక్ శర్మ ఇద్దరైతే మాత్రం పవర్ ప్లే లో ఎటువంటి బ్యాటింగ్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టీం మొత్తం మెంటల్ నా కొడుకులు నెట్టుకోయి ఎస్ఆర్హెచ్ టీం అయితే మాత్రం ముందుకు దూసుకుంటూ వెళ్తుంది. ట్రావిస్ పవర్ ప్లే అయితే మాత్రం బేవచ్చం సృష్టించి పడేస్తున్నాడు. వన్ డౌన్ లో వస్తున్న కిసాన్ కూడా ఫస్ట్ మ్యాచ్ లో అయితే ఒక పెను విధ్వంసం సృష్టించాడు. ఆడిని ఎస్ఆర్హెచ్ కి ఫస్ట్ మ్యాచ్ లోనే ఒక సెంచరీ బాధ పడేశాడు. మిడిల్ ఆర్డర్ చూసుకున్నా కూడా మొత్తం మెంటల్ నా కొడుకులే పాల్వన్ నుండే బాధలు మొదలు పెట్టేస్తున్నారు. నితీష్ కుమార్ రెడ్డి ఫస్ట్ మ్యాచ్ లో తను కూడా మంచిగా రన్ స్కోర్ చేయగలిగాడు. యాంట్రిక్ క్లాస్ అందరికి మించి అయితే తను బాదుతూ ఉంటాడు. ఇక డెత్ లో వచ్చిన అభిమన్యుడు కూడా మంచిగా పవర్ హిట్టింగ్ చేస్తూ ఉంటాడు. కొత్త కుర్రాడైన అంకిత్ వర్మ కూడా మంచిగా పవర్ హిట్టింగ్ అయితే చేస్తూ ఉన్నాడు. బ్యాటింగ్ లో బలం అయితే మాత్రం ఆ టాప్ 5 బ్యాట్స్మెన్స్ అనే చెప్పాలి. ఈ టాప్ 5 బ్యాట్స్మెన్స్ ని ఎల్ఎస్సీ టీం ఎర్లీగా అవుట్ చేయగలిగితే మాత్రమే ఎస్ఆర్హెచ్ టీం అయితే ఎల్ఎస్సీ టీం ఆపగలదు. లేదంటే మాత్రం కష్టమే. వీళ్ళు బౌలింగ్ లైన్ అప్ విషయానికి వచ్చామంటే పిచ్ మీద అయితే మాత్రం ఏ బౌలర్స్ అయినా కష్టపడాల్సిందే. అని ఫస్ట్ మ్యాచ్ లో చూసుకుంటే హర్షల్ పటేల్ అయితే మాత్రం మంచి బ్రిలియంట్ బౌలింగ్ అయితే చేశాడు. ఇదే పిచ్ పై అయితే అందరూ ఫెయిల్ అవుతున్నప్పటికీ తనైతే మాత్రం ఎక్సలెంట్ స్పెల్స్ అయితే వేశాడు. ఇక తనకు తోడుగా మొహమ్మద్ షమి కూడా మ్యాచ్ లో మంచి స్పెల్స్ వేయగలిగితే ఎస్ఆర్హెచ్ పేస్ బౌలింగ్ కి తిరిగి ఉండదు. ఇక ప్యాట్ కమిన్స్ కూడా ఫామ్ కి అయితే రావాల్సి ఉంటుంది. స్పిన్నర్స్ విషయానికి వచ్చామంటే ఎస్ఆర్హెచ్ స్పిన్ అయితే మాత్రం మరీ అంత స్ట్రాంగ్ అని చెప్పకూడదు. ఆడని చంపాలంటే క్వాలిటీ స్పిన్నర్ ఉన్నప్పటికీ పిచ్ మీద అయితే మాత్రం ఎవరైనా దారుణంగా ఫెయిల్ అవ్వాల్సి వచ్చింది. ఇక తనకు సపోర్ట్ గా అభిషేక్ శర్మ అయితే ఆ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ వేసేటందుకు రెడీగా ఉన్నాడు. ఇక ఈ మ్యాచ్ కోసం అయితే ఎస్ఆర్హెచ్ ప్రాబుల్ ప్లేయింగ్ లెవెన్ లో ఎటువంటి మార్పులు అయితే చేసే అవకాశం కనబడట్లేదు. ఫస్ట్ మ్యాచ్ కోసం ఎటువంటి ప్లేయింగ్ టోల్ తో వెళ్ళిందో అదే ప్లేయింగ్ టోల్ తో అయితే ఈ మ్యాచ్ లో కూడా దిగొచ్చు. విన్నింగ్ కాంబినేషన్ అయితే ఇక ఎల్ఎస్సీ టీం విషయానికి వచ్చామంటే ఆయన ఫస్ట్ మ్యాచ్ లో అయితే ఆల్మోస్ట్ గెలిచే మ్యాచ్ అయితే వాళ్ళైతే ఓడిపోయారు. అయితే మాత్రం ఎంత త్వరగా అయితే అంత త్వరగా కోలుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ ప్లేయర్స్ విషయానికి వచ్చామంటే వాళ్ళ ఓపెనర్స్ అయితే మాత్రం మంచి ఫామ్ లో అయితే కనబడుతున్నారు. ఎస్పెషల్లీ మిచెల్ మార్ష్ ఆయన ఫస్ట్ మ్యాచ్ లో ఎటువంటి ఇన్నింగ్స్ ఆడాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక యాడన్ మార్క్రమ్ కూడా ఫామ్ కి వచ్చాడంటే ఇంకా తిరిగి ఉండదు వాళ్ళ ఓపెనింగ్ డిపార్ట్మెంట్ కి. ఇక లాస్ట్ మ్యాచ్ లో అయితే వన్ డౌన్ లో నిఖిలేష్ పురాన్ వచ్చి ఒక విధ్వంసం అయితే సృష్టించాడు. వెళ్ళి తనైతే మాత్రం ఎస్ఆర్హెచ్ టీం అనగానే రెచ్చిపోతూ ఉంటాడు. ఈ మ్యాచ్ లో కూడా రెచ్చిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక కెప్టెన్ రిషబ్ పంట్ అయితే ఫామ్ కి రావాల్సి ఉంటుంది. అండ్ ఫస్ట్ మ్యాచ్ లో తనైతే డక్అవుట్ అయ్యాడు. ఇక మిడిల్ ఆర్డర్ లో అయితే మాత్రం ఐస్ బదులు డేవిడ్ మిల్లర్ మంచిగా పవర్ హిట్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మ్యాచ్ లో అయితే మాత్రం వీళ్ళ దగ్గర నుండి అంత పెద్ద రన్స్ అయితే రాలేదు. ఇక వీళ్ళు బౌలింగ్ విషయానికి వచ్చామంటే వీళ్ళ బౌలర్స్ అయితే పూర్తిగా ఇన్ ఎక్స్పీరియన్స్ తో అయితే కనబడుతున్నారు. మెయిన్లీ ఫస్ట్ మ్యాచ్ లో ఓడిపోవడానికి ఈ బౌలింగ్ అతి పెద్ద కారణం. వీళ్ళ ప్లేస్ బౌలింగ్ విషయానికి వచ్చామంటే వీళ్ళ ప్లేస్ బౌలింగ్ మొత్తం షాదుల్ ఠాకూర్ మీదే డిపెండ్ అయి ఉండబోతుంది. ఓన్లీ తను మాత్రమే ఎక్స్పీరియన్స్ బౌలర్ అయితే కనబడుతున్నాడు. తనైతే మాత్రం ఆయన ఫస్ట్ మ్యాచ్ లో బాగానే బౌలింగ్
బౌలింగ్ చేశాడు. కానీ తన కెప్టెన్ మాత్రం తనకి 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ ఇవ్వడం అనేది ఆశ్చర్యమైన విషయం. ఇక తనకు తోడుగా ప్రిన్స్ యాదవ్ లాంటి బౌలర్ అయితే మాత్రం మంచిగా బౌలింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. మెయిన్లీ తనకైతే మాత్రం ఐపీఎల్ లో అంత ఎక్స్పీరియన్స్ లేకపోవడం చాలా దెబ్బే. ఇక స్పిన్ డిపార్ట్మెంట్ వచ్చామంటే ఫస్ట్ మ్యాచ్ లో అయితే లేకుండా 4 స్పిన్ ఆప్షన్ తోనైతే బరిలో దిగారు. ఢిల్లీ ఆడిన 4 స్పిన్నర్స్ దిగ్నేష్ రాతి తప్ప మిగతా వాళ్ళైతే మాత్రం బాగా పరుగులు అయితే సమర్పించారు. ఎస్పెషలీ రవి బిష్ణోయ్, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న రవి బిష్ణోయ్ అయితే వికెట్లు తీసుకున్నప్పటికీ ధారాళంగా పరుగులు అయితే సమర్పించాడు. తనకు తోడుగా సిద్ధార్థ్ కూడా పర్వాలేదని అనిపించాడు ఫస్ట్ మ్యాచ్ లో అయితే. మెయిన్లీ ఈ మ్యాచ్ కోసం అయితే ఎల్ఎస్సీ టీమ్ లో అయితే మార్పులు జరిగే అవకాశం ఎక్కువగా కనబడుతున్నాయి. ఎస్పెషలీ సిద్ధార్థ్ పేస్ లో అయితే ఆకాశ్ దీప్ లేదా రాజవర్ధన్ హంగకర్ ఇద్దరు వల్ల అయితే మాత్రం ఒక పేస్ బౌలర్ అయితే టీమ్ లోకి తీసుకురావాల్సి ఉంటుంది. లేదు ఇద్దరు స్పిన్నర్స్ డ్రాప్ చేసి ఇద్దరు పేస్ బౌలర్స్ ని తీసుకొచ్చినా కూడా మనం అయితే ఆశ్చర్యపోవక్కర్లేదు. పిచ్ మీద అయితే మాత్రం స్పిన్నర్స్ కి అయితే అసలు అయితే హెల్ప్ లభించదు. కానీ ఎస్ఆర్హెచ్ టీమ్ లో టాప్ 3 బ్యాట్స్మెన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. దీని వల్ల అయితే మాత్రం ఒక ఆఫ్ స్పిన్నర్ కంటిన్యూ చేస్తూ ఒక లెఫ్ట్ ఆఫ్ స్పిన్నర్ అయితే డ్రాప్ చేసే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు. ఒక్క మార్పు తప్పితే ఎల్ఎస్సీ టీమ్ లో ఎటువంటి మార్పులు అయితే జరిగే అవకాశం కనబడట్లేదు. వాళ్ళ దగ్గర అయితే మాత్రం మంచి పవర్ హిట్టింగ్ బ్యాటింగ్ లైనప్ అయితే కనబడుతుంది. వాళ్ళకున్న లోట అంతా వాళ్ళ బౌలింగ్ లో సమస్యలు మాత్రమే. మెయిన్లీ మ్యాచ్ లో రిషబ్ పంట్ క్యాప్టెన్సీ కూడా స్పాట్ అని అయితే ఉండాలి. ఫస్ట్ మ్యాచ్ లో అయితే రిషబ్ పంట్ క్యాప్టెన్సీ స్పాట్ అని అయితే లేదు. ఇది కూడా వాళ్ళ ఓటమికి ఒక కారణం అనే చెప్పాలి. ఇక ఈ మ్యాచ్ లో మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ డే ఫ్రెండ్స్.